విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల సమావేశం జరిగింది. కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపు మేరకు ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన వంట కార్మికులకు, గత 7 ఏళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనం ఇస్తోందని మండిపడ్డారు. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పార్వతి, సునీత, అనురాధ, లక్ష్మి, కృష్ణవేణి, హైమావతి, రమణమ్మ, కార్మిక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి, పరివారాన్ని తగ్గించాలి, పరివారాన్ని తగ్గించాలి, మెడికల్ సెలవులు ఇవ్వాలి, మెడికల్ సెలవులు ఇవ్వాలి, వర్ధిల్లాలి శానిటేషన్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి శానిటేషన్ కార్మికుల ఐక్యత. 10,000 రూపాయలు పెంపుదల చేయాలి, కనీస వేతనం 10,000